ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:4-9 చదువుతామండి. కావలిను అనుకుంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రమును విషయములో అనింద్యుడనై ఉంటిని. అయినను ఇవేవియు నాకు లాభకరములై ఉండెను, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఈ మాట చూస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను సత్యాన్ని కనుగొన్నాను, ఆ సత్యం కొరకు నాకు ఉన్నదంతా ఏం చేశాను, విడిచిపెట్టాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా నేను పరిశీలిని, నేను అపోస్తుల్ని, నేను అన్నీ కలిగిన వ్యక్తిని, గమానియల్ పాదాల దగ్గర చదివిన, ద స్కాలర్ దగ్గర చదివిన వ్యక్తిని. ఐ నో ఎవ్రీథింగ్ సో వెల్. గర్విస్తానికి బోల్డ్ ఉన్నాయి, కానీ క్రీస్తు విషయమై నేను ఏం చేస్తున్నాను, అన్నీ ఐ ట్రేడెడ్ ఇట్ ఆల్ ఆఫ్. క్రీస్తు సత్యాన్ని నేను ఎరిగాను, ఇవన్నీ విడిచిపెట్టేశాను. మళ్ళీ నా నీతి కాదు, నా సొంత నీతి కాదు, విశ్వాసం ద్వారా క్రీస్తు యందు నీతిమంతుడిగా మార్చబడ్డాను. ఇక్కడ ఈ మాట చూస్తేనండి, హూ ఆర్ యూ ఫాలోయింగ్? ఎవరిని మీరు వెంబడిస్తున్నారు? ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటేనే వెంబడిస్తాం. టుడే వీ వాంట్ బి కాల్డ్ క్రిస్టియన్స్. క్రైస్తవులు అన్న మాటకు అర్థమేంటి? క్రీస్తునే వెంబడించేవారు, క్రీస్తులాగా జీవించేవారు. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఏంటంటే యేసు ప్రభు ప్రీచింగ్ ఎలాగంట, పరలోక రాజ్యము. అక్కడ నుండి యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా వెంబడి రండి, ఫాలో మీ. ఈరోజు పీపుల్ వాంట్ టు ఫాలో క్రైస్ట్ లైక్ ఫాలోయింగ్ ఆన్ ద సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టేలాగా, ఫాలోయింగ్ కొట్టేలాగా, లేకపోతే ఏదో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ కొట్టేలాగా. యేసుని కూడా ఊరికే లైక్ సబ్స్క్రైబ్ కొట్టుకుంటే మన జీవితంలో ఏదైనా అవసరమైనవి వచ్చినప్పుడు, ఏదైనా మనకు మంచిగా అనిపించినప్పుడు, మన రిలాక్స్మెంట్ కొరకు, మన ఆదరణ కొరకు ఏదైనా వచ్చినప్పుడు మాత్రం వెంబడిస్తే చాలు అనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఫాలో మీ ఈజ్ నాట్ దట్ ఫాలో మీ. గివ్ అప్ యువర్ సెల్ఫ్, గివ్ అప్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్. నీ కలిగిన యావత్తు సమస్తము విడిచిపెట్టు, నీ సర్వము విడిచిపెట్టు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని పొందుకోవాలంటే నీకు కలిగినంత అమ్మి సత్యాన్ని వెతకాలి. యూ హ్యావ్ టు ఫైండ్ ద ట్రూత్. ఇట్ ఈస్ వాల్యుబుల్. యూ బెటర్ కీప్ ఇట్ హిడెన్. గో సెల్ ఆల్ దట్ యూ హ్యావ్ అండ్ దెన్ యూ టేక్ ఇట్. ఓన్లీ దెన్ ఇట్స్ యువర్స్. లేకపోతే ఎవరైనా వచ్చి దోచుకుని పోతారు. జాగ్రత్త. నీవు దొరికింది కదా అని అన్యాయంగా తీసుకుని పోతే కేసు అయిపోతుంది. జాగ్రత్త. యూ హ్యావ్ టు లీగల్లీ పే ఎ ప్రైస్ ఫాలోయింగ్. దట్ ఈస్ యువర్ రిసీప్ట్. రిసీప్ట్ ఇందా చెప్తున్నాం కదా, నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తున్నావు అంటే వేర్ ఇస్ యువర్ రిసీప్ట్? ఏది నీ జీవితం ఏది? ఇంకా అక్కడ చూస్తామంటే యేసుప్రభు అంటాడు, మనుషులు బట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి. అక్కడ నుండి యేసుప్రభు వెంబడిస్తూ ఉన్నప్పుడు అక్కడ చూస్తే 20 ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ ఫాలోడ్ హిమ్. ఆయన వెంబడించారు. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నెక్స్ట్ వచనం, ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులను తన తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వారు కూడా వెంబడించారట. తండ్రులను విడిచారు, బిజినెస్లను విడిచారు, ఓడలను విడిచారు, డబ్బును విడిచారు, అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, యేసుని వెంబడిస్తానికి మీరు ఏదైనా విడిచిపెట్టారా? పాపాన్ని విడిచిపెట్టారా? త్రాగులను విడిచిపెట్టారా? అశ్లీలమైన దృశ్యాలను విడిచిపెట్టారా? బూతు మాటలను విడిచిపెట్టారా? పాపపు స్నేహాన్ని విడిచిపెట్టారా? వాట్ హ్యావ్ యూ లెఫ్ట్? వాట్ ఈస్ అ రిసీప్ట్ దట్ యూ కెన్ షో? ఐ పేడ్ అ ప్రైస్ టు ఫాలో క్రైస్ట్. ఏంటది మీరు తెగించింది? ఏంటది మీరు విడిచిపెట్టింది? ఏ విషయంలో దేవుని వెంబడిస్తానికి మీరు ముందుకు వచ్చింది? వాట్ హ్యావ్ యూ లెఫ్ట్? వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ యూ కెన్ షో? వాట్ ఈస్ ఎవిడెన్స్ దట్ యూ షో? God wants followers, true life followers.
ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ఏం చేయాలంటే, ఉపేక్షించుకుని అంటే తన్ను తాను అసహించుకుని, డినై హిమ్సెల్ఫ్ డైలీ అని ఉంటుంది. ప్రతిరోజు తన్ను తాను చూసుకుని అసహించుకోవాలంటే, ఉపేక్షించుకోవాలంటే డినై అంట. ఇక మాటలు చెప్పాలంటే ప్రతిరోజు లేచి అద్దం ముందు నిలబడినప్పుడు నువ్వు కాదు, నువ్వు క్రీస్తువి, నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలి. ఎందుకంటే బ్రతుకుదా క్రీస్తే, నేను కాదు. పాపమును మరణము ఎప్పుడో మనల్ని తీసుకుని పోవాల్సింది, కానీ ఆయన నిబంధన ద్వారంగా వీ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ రోల్స్, వీ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ ప్లేసెస్, వీ హ్యావ్ ఎక్స్చేంజ్డ్ లైఫ్. నేను చచ్చిన స్థితిలో పోయినా క్రీస్తు జీవం నాలోకి వచ్చాడు. వీ హ్యావ్ ట్రేడెడ్ ప్లేసెస్. ఎందుకంటే నాకు నిత్య జీవం కలుగుతుందని ప్రతిరోజు చెప్పుకోవాలంట. నువ్వు కాదు. డినై యువర్ సెల్ఫ్. ఈరోజు డినై యువర్ సెల్ఫ్, సెల్ఫ్ డినైల్ అనేది మనుషుడికి లేదురండి. తనకు అంగీకారంగానే అన్నీ ఉండాలి, తను అనుకున్నట్టుగానే అన్నీ ఉండాలి. ఇంకా వీరిని చూస్తే వీరు అన్నీ విడిచిపెట్టి వచ్చారు, వీరికి ఏం కలిగింది? ఈరోజు చాలామంది వీరికి కలిగిన శక్తి మనం కలగాలని ఆశపడుతున్నాం, వారు జీవించినట్టుగా జీవించాలని ఆశపడుతున్నాం, వారికి కలిగిన జ్ఞానం కలగాలని ఆశపడుతున్నాం, వారికి కలిగిన హెచ్చింపు కలగాలని ఆశపడుతున్నాం. బట్ ఆర్ యు రెడీ టు డినై? వితౌట్ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో ఆనర్, దెర్ ఇస్ నో బ్లెస్సింగ్. వెర్ ఇస్ ద సాక్రిఫైస్? దేవుడు ప్రతిసారి బలి కోరుతున్నాడు. బలి లేనిది నిబంధన లేదు, బలి అర్పణ లేనిది దేవునితో సమాధానం లేదు, బలి లేనిది ఆరాధన లేదు. ఏది మీ బలి? ఏది మీ బలిపీఠం? ఏంటి అది మీరు బలిపీఠం మీద పెట్టింది? ఈరోజు మనం ఏదో ఎడ్లు గొడ్లు కాదు, మనల్ని మనం పెట్టాలంట. లార్డ్ ఐ సరెండర్, లార్డ్ ఐ సబ్మిట్, లార్డ్ ఐ క్రూసిఫై. నన్ను నేను చంపుకుంటున్నాను అయ్యా, ఎందుకంటే నువ్వు బ్రతకాలి. నేను బ్రతకనంతకాలం నువ్వు బ్రతకలేవు. నా మనసు ఉన్నంత వరకు క్రీస్తు బ్రతకలేడు. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూస్తే వీరి గురించి మాట్లాడేటప్పుడు చూస్తే అపోస్తల కార్యాలలో ఉంటుంది, వీరు అన్ని సమర్పించుకుని వచ్చిన వీరు శూర కార్యాలు చేశారు. ఇంకా మనుషులు వారి గురించి అన్న మాటలు చూసినప్పుడు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి, ఏంటంట? వారు పేతురు యోహాను ధైర్యాన్ని చూసినప్పుడు, వారిలో ధైర్యం ఉందంట. ఆ ధైర్యాన్ని చూసినప్పుడు విద్య లేని పామరులు అండ్ అన్ట్రైన్డ్ మెన్, వీళ్ళేం థియాలజికల్ చదవలేదే, ధర్మశాస్త్రం చదవలేదే, ధర్మశాస్త్రాన్ని ఏదో పెద్ద స్కాలర్స్ దగ్గర చదవలేదే, వీరికి ఎలాగ ట్రైనింగ్ లేదు. ఇంకా వీరికి ఏంటి? పామరులను గ్రహించి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఏంటంట? మరి ఎలాగ అనుకున్నప్పుడు యేసుతో పాటు ఉన్నవారు. ఇంకో ట్రాన్స్లేషన్ అయితే దే వర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని వెంబడించిన వారు అని తెలుసుకున్నారంట. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఈ రీతిగా ఆశపడుతున్నాడండి. మీరు ఎవరు కాదు, విద్య లేని వారు అవ్వచ్చు, యోగ్యత లేని వారు అవ్వచ్చు, అర్హత లేని వారు అవ్వచ్చు, కానీ మీ జీవితాన్ని బట్టి కెన్ దే టెస్టిఫై వీరు యేసుని వెంబడించేవారు కాబట్టి వీరు ఇలా ఉన్నారు అని చెప్పగలరా? యు సీ, దట్ ఈస్ ద పేమెంట్ యూ హ్యావ్ టు డూ. దెర్ ఇస్ అ సాక్రిఫైస్ దట్ యూ హ్యావ్ టు డూ. దట్ ఈస్ ద కరెన్సీ. ఇక దేవుడు వాక్యంలో చూస్తానండి, 10 కణికల గురించి యేసుప్రభు చెప్తూ ఉంటాడు. 10 బుద్ధి కలిగిన వారు, 10 బుద్ధి లేని వారు. ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాము. వారు అందరూ కన్నికలే, 10 మంది కన్యకలే, 10 మంది పెళ్లి కుమారుడు కొరకు వచ్చిన వారే, 10 మంది దీపాలు పట్టుకుని ఉన్నవారే. కానీ ఆ 10 మందికి బుద్ధి ఉందా లేదా? అందులో ఎంతమందికి బుద్ధి ఉంది, ఎంతమందికి బుద్ధి లేదు? కారణం ఏంటంటే అక్కడ 5 బుద్ధిహీనులు, బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చాడన్న తర్వాత ఏమని అడుగుతారు? 5 కలిగిన వారి దగ్గరకు వచ్చి మీ నూనె మండి అని అడుగుతారు. అక్కడ ఒక మాట చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తారు? మాకే సరిపోదు, మీరు వెళ్ళి అమ్మేవారు ఉంటారు, కొనుక్కోండి. ఇంకా మాటలు చెప్పాలంటే ఈ నూనె ఓరక వచ్చేది కాదు, దానికి వెల పెట్టాలి. వెల పెడతానికి మీరు వెళ్ళి వెల ఇచ్చి కొనుక్కుని రండి. ఓరక నేను ఇచ్చేది కాదు, ఓరక మీరు పొందుకునేది కాదు. మీరు ఏదో పెద్ద కన్నికలు అన్నంత మాత్రాన మీకు వచ్చేది లేదు, మీరు కన్నికలు అన్నంత మాత్రాన నా నూనె నీకు ఇస్తానికి లేదు. నాది నాకు కావాలి, నీది నీకు కావాలి, నీ దానికి నువ్వు వెల చెల్లించుకోవాలి. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తాం ప్రతి ఒక్కరు అనుకుంటారు ఉచితంగా అనుకుంటారు. నో, దేర్ ఇస్ అ ప్రైస్ దట్ యు హావ్ టు పే. ఆర్ యు విల్లింగ్ టు పే ద ప్రైస్? తగ్గింపు, దీనత్వం, ఆకలి, వాంఛ, క్రీస్తు కొరకు రోషం కలిగిన వారుగా, దేవుని కొరకు నమ్మకస్తులుగా. దేవుని అక్కడ చూస్తానండి, శిష్యులు అడుగుతారండి యేసుప్రభు ఉన్నప్పుడే, అయ్యా నిన్ను వెంబడిస్తున్నాము, ఏంటి అది మాకు వచ్చేది? మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుండి 30 వరకు చదివితే యేసుప్రభుని అడిగేటప్పుడు, అయ్యా నీ కొరకు మాకు కలిగినంత విడిచిపెట్టాం, మా అన్ని విడిచిపెట్టాం. వాట్ ఈస్ దట్ థింగ్ దట్ వి గోనా రిసీవ్ ఫాలోయింగ్ యూ? దెర్ ఇస్ అ రీజన్ టు ఫాలో. ఈరోజు 100 రెట్ల ప్రతిఫలం అందరం కోరుకుంటున్నాం, 100 రెట్ల ఆశీర్వాదం అందరం కోరుకుంటున్నాం, 100 రెట్ల వర్ధలింపు అందరం కోరుకుంటున్నాం. బట్ దెర్ ఇస్ అ ప్రైస్ దట్ యు హ్యావ్ టు పే.
ఏంటంట చదవండి. మేము సమస్తము, పేతురు అంటున్నాడు, అయ్యా మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని నిన్ను వెంబడిస్తాం కదా ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లా నేను మాకు కలిగిందంతా విడిచిపెట్టి నిన్ను వెంబడించాము. ఫాలోడ్ యూ ఫాలోయింగ్ క్రైస్ట్. ఈరోజు టుడే యూ హ్యావ్ టు ట్రేడ్ యువర్ ఈగో, యువర్ ప్రైడ్, ఆల్ దట్ థింగ్స్ దట్ యూ హ్యావ్ ప్లాన్డ్, ఆల్ దట్ యూ విష్డ్, యోర్ థింగ్స్, అవన్నీ విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి ఆయన వెంబడించాడంట. అక్కడ చదవండి, యేసు ప్రభు వారితో ఏమని చెప్పాడు? అందుకు యేసు ఇట్లా అన్నాడు, నిశ్చయముగా, వెరీలీ. ఆ మాటకి ఏమంటున్నాడు తెలుసా? మన లాంగ్వేజ్లో ఈరోజు చెప్పాలంటే మనం వాడే మాట ఆమేన్. దట్ ఈస్ అ వర్డ్ దేర్. ఆ మాట ఆమేన్ అని ఉంటుంది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు అంటాడు, అయ్యా నీ కొరకు నేను అన్నీ విడిచిపెట్టానంటే యేసు ప్రభు అంటాడు ఆమేన్. అవును, నిజంగా మీరు విడిచిపెట్టారు. ఈరోజు యేసు ప్రభు, మనం ఎవరన్నా దేవా నీ కొరకు నేను అన్ని విడిచిపెట్టానంటే యేసు ప్రభు మిమ్మల్ని చూసి ఆమేన్ అనగలడా? అబద్ధాలు ఆడుతున్నావు ఏంటంటాడా? సత్యం మాట్లాడు అని చెప్పాల్సి వస్తుందా? లేకపోతే నాకు ఎరుగుదు నువ్వు మాట్లాడేది సత్యం అని చెప్తాడా? వెరీలీ, నిశ్చయంగా చెప్తున్నాను, ఏంటి? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములైనను విడిచిన వారు. ఆగండి, అక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలండి. ఎందుకంటే ఈరోజు చాలా మంది నేను సేవ చేస్తానని నా ఇల్లు విడిచిపెట్టేస్తాను, నా భార్యను విడిచిపెట్టేస్తాను, నా పిల్లల్ని ఒక ఆయన అలాగే వచ్చాడు, నా భార్యని పిల్లల్ని అందరూ విడిచిపెట్టేశానండి, సేవకు వచ్చేద్దామని, సేవ చేయాలంటే వీళ్ళందరూ విడిచిపెట్టాలి కదా అన్నాడు. అసలు ఈ మాటకి క్లారిటీ ఉందా? ఇది దేవుణ్ణి అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తూ పీపుల్ హూ హ్యావ్ డిసైడెడ్ ఫర్ ద సేమ్ కాలింగ్, సేమ్ అజెండా. ఇఫ్ గాడ్ హెస్ కాల్డ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, కమ్ విత్ యువర్ ఫ్యామిలీ. God is not telling, leave your wife, leave your children, let them go die, you come follow me. No. నీవు క్రీస్తుని నమ్మిన దానికి నీ కుటుంబం అంతా నీకు విరోధంగా నిలబడుతున్నారంటే యు ఆర్ టేకింగ్ ఎ స్టెప్. నేను క్రీస్తు కొరకు సమస్తం విడిచిపెడుతున్నాను. లేదు, దేవుడు నీ కుటుంబాన్ని కోరుకున్నాడంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ టు సే నాకు ఎవరొద్ద పక్కన అందరు పోండ్రా రే నేను ఒక్కనే పోతాను. No, that is not the word. You are misguided. కానీ నా కొరకు నీవు చేసిన ప్రతి త్యాగము, అది ఆ మాట. నీవు నా కొరకు చేసిన ప్రతి సాక్రిఫైస్, ఎవ్రీ సాక్రిఫైస్. హియర్ ఇస్ ద ఆల్టర్, వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? ఇందాక చెప్పుకుంటూ వచ్చాను. బలిపీఠం ఉంది, బలిపీఠం మీద ఏది నీ బలి? ఏది? బలులు లేని బలిపీఠాలు ఎన్నో ఉన్నాయి, ప్రయోజనం లేదండి. బలిపీఠం ముఖ్యం కాదు, కానీ బలిపీఠం పైన ఉన్న బలి ముఖ్యం. ఈరోజు బలి లేకుండా బలిపీఠాలు కట్టి దేవా రావా దేవా చేయవా అంటున్నారు, ఎప్పటికీ జరగదు. ఇక్కడ యేసుప్రభు అంటాడు, ఎవరైనానో తన తల్లినైనను తండ్రినైనను భార్యనైనను బిడ్డలనైనను ఆస్తులనైనను అంతస్తులైనను వాహనాలనైనను ఏదైనా సరే విడిచిపెట్టి వస్తే యేసుప్రభు ఏమంటున్నాడు? పరలోకంలో నీకు అన్నీ ఇస్తానులే, ఈ భూమి మీద నువ్వు అట్లే బ్రతకాలి అని చెప్పాడా? అయ్యో, మరి ఈరోజు చాలామంది అలా చెప్తున్నారే. దేవుని బిడ్డలు అయితే, దేవుని కొరకు త్యాగం చేసిన వాళ్ళు అయితే చచ్చేంతవరకు ఏముండదు అండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఆశీర్వాదాన్ని దేవుడికి చేస్తే దేవుని కోపం రగులుకుంటుంది. కానీ ఆశీర్వదించిన దేవుడిని ఇంకా కొనియాడుతూ పూజిస్తూ గణపడుతూ ఆయన సేవిస్తూ నమ్మకంగా సేవిస్తే ఆశీర్వాదాలు ఇంకా అధికమవుతాయి. ఈరోజు చాలామంది పిచ్చోళ్ళు చిన్న ఆశీర్వాదం వచ్చిన వెంటనే ఆశీర్వాదం దేవుడు అయిపోతుంది, దేవుడు ఒక తన్నుతో అంటున్నాడు, ఆశీర్వాదం కీడుగా శాపంగా మారిపోతుంది. కానీ ఆయనను వెంబడిస్తూ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయంట. అందుకని యేసుప్రభు ఇంకో చోట చెప్తారు, నా నీతి నా రాజ్యాన్ని మొదట వెంబడించు, సమస్తము నీకు అనుగ్రహించబడతాయి. ఇక్కడ యేసుప్రభు మరలా ఏం చెప్తున్నాడు? నా నిమిత్తమై విడిచిపెట్టిన వాడికి ఏమొస్తుందంట? ఇప్పుడు ఇహమందును హింసలతో పాటు. అయ్యో, హింసలు ఏంటండి? హింసలు ఆశీర్వాదమే. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈరోజు చాలా మంది కొంచెం హింస వస్తే చాలు, అయ్యో మాకు ఎవరైనా సహాయం చేస్తారా, మాకు వాళ్ళని అడుగుతామా వీళ్ళని అడుగుతామా. హింసల ఆశీర్వాదం అయ్యా. దాని మర్మం తెలుసుకుంటే దేవా స్తోత్రం అని చెప్తావు.
నిజంగా చెప్తానండి, క్రీస్తుని వెంబడిస్తాం. హింసలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ప్రతి సమయం పోరాటం ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అన్నింటిలో ఏంటంటే క్రీస్తు తోడున్నాడనే ధైర్యం ఉంటుంది. ఆయన సహాయాన్ని చూస్తూ ఉంటాం, ఆయన కార్యాలు జరుగుతూ ఉంటా ఉంటే పోరాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇన్ ది ఎండ్ వాట్ మ్యాటర్స్, హ్యావ్ యూ ఫాలోడ్ క్రైస్ట్? క్రీస్తుని వెంబడించావా? ఎందుకంటే చివరికి చూసినప్పుడు, అపోస్తులను చూసినప్పుడు అందరూ హతసాక్షులుగా చచ్చారంట. లోక దృష్టిలో చూస్తే యూ వుడ్ ఫైండ్ దెమ్ జీసస్ ఎ ఫెయిల్యూర్, అపోస్తుల్స్ ఎ ఫెయిల్యూర్. ఏం దిక్కుమాలిన చావరా అని అనుకుంటాం. కానీ ఇప్పటికి అప్పుడే కనబడదు. వెయిట్ వెయిట్ వెయిట్. నా రాజు రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, సింహాసనసీనుడు అలాగా గుర్రం మీద, తెల్ల గుర్రం మీద వస్తే లోకమంతా చూసి గుండెలను కొట్టుకుంటుందంట. సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు వెయిట్, గ్రేటర్ థింగ్స్ యూ హ్యావ్ టు వెయిట్. ఒక రోజు ఉంది, సమస్తం విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నాం. హౌ మచ్ డూ యు బిలీవ్? ఎందుకంటే మనుషుడు ప్రతిదీ విశ్వాసాన్ని బట్టే, విశ్వాసం బట్టే బ్రతుకుంది, విశ్వాసం బట్టే జీవితం ఉంది. ఎందుకంటే నా చివరి పాయింట్ చెప్పాలంటే ఫెయిత్, విశ్వాసం బట్టే మనం బ్రతుకుతూ ముందుకెళ్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:3 చదువుతాము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడే పదార్థాలుచే నిర్మింపబడలేదు. అక్కడ ఒకసారి అనండి, డైజెస్ట్ దట్ వర్డ్. ఇప్పుడు హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం ఎన్నోసార్లు చదువుంటాం, విశ్వాసం విశ్వాసం విశ్వాసాన్ని. ఒక మాట ఇక్కడేనండి, ఉన్నది ఏదైనా సరే ఉన్నదాన్ని బట్టి చేయబడలేదంట. అర్థమైందా మాట? కొంచెం ట్విస్టింగ్ ఉంటుంది. నీ ముందు కనబడేది ఏదైనా సరే ఉన్నదాన్ని బట్టి చేయబడలేదు, లేని దాన్ని బట్టి చేయబడింది. ఏంటది లేని దానిది? దేవుని మాట. దేవుని మాట బట్టి చేయబడింది. ఉన్నదాన్ని బట్టి చేయబడలేదు, దేవుని మాట బట్టి చేయబడింది. ఉన్నదనేది వాక్యం మాత్రం కాదు, సైన్స్ కూడా చెప్తుంది. Because anything that exists didn't come by its original form. It had to be created. అక్కడే సైన్స్ తలపగలు కొట్టుకుంటుంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది అది దేవుని మాట ద్వారా చేయబడింది. కానీ పాయింట్ ఏంటంటే, మీరు నమ్ముతున్నారా అది దేవుని మాట ద్వారా చేయబడింది అనేది? Do you believe it is the word of God that is making things happen? విశ్వాసం బట్టి. దృశ్యమైనవి కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆగండి, ఇప్పుడు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, సత్యాన్ని కొనుక్కోవాలంటే వాట్ ఈస్ ద కరెన్సీ? సత్యాన్ని కొనుక్కోవాలంటే సత్యం కనబడాలంట. సత్యం కనబడితే మాత్రమే కొనుక్కుంటామంట. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన ఉదాహరణ చూస్తే, తొవ్వినోడు చూశాడంట. ఫస్ట్ ఇట్ వాజ్ రివీల్ అయింది కాబట్టి కొనుక్కున్నాడు, అవునా కదా? రివీల్ అవ్వకపోతే తనకు ఉన్నదంతా అమ్మి కొనుక్కుంటాడా? దట్ సింపుల్ ఇట్ ఇస్. సో యువర్ ఫెయిత్ ఈజ్ మేకింగ్ యూ సీ. అందరికీ కనబడవు, వెతికే వారికే కనబడుతుంది. విశ్వాసం, ఈరోజు విశ్వాసం ఉంటే మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని వెంబడించగలుగుతాం, సత్యాన్ని పట్టుకోగలుగుతాం, సత్యం కలిగిన వారికి జీవిస్తాం. చివరిగా చూస్తే ప్రార్థన. కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను. నేను నీకు గొప్ప కార్యాలు, ఐ విల్ షో యూ గ్రేట్ థింగ్స్ అండ్ మైటీ థింగ్స్ దట్ ఆర్ thou art not seen. నీవు ఇంకా చూడనివి, ఇంకా జరగనివి నీకు కనబరుస్తాను. ఈరోజు దేవునికి మొరపెట్టాలి. ప్రార్థన, విశ్వాసము, ప్రార్థన. విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలంట. చివరికి ఒకే మాట అండి జ్ఞాపకం చేస్తాను, సత్యాన్ని కొనుక్కోండి, సత్యానికి వెల చెల్లించండి. సత్యం వరకు వెల చెల్లిస్తారా? మీకు ఉంటుంది. కొనుక్కునే దాన్ని ఓరక వదిలేయకండి. సత్యాన్ని పట్టుకున్న తర్వాత యేసును ఓరక, డోంట్ ట్రేడ్ జీసస్ ఫర్ ఎనీథింగ్. డోంట్ ట్రేడ్ జీసస్ ఫర్ ఎనీథింగ్. ఆయన వాక్కు సత్యం అంట. ఆ వాక్కు లోగోస్ అని రాయబడి ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణధారిగా ఈ లోకంలోకి వచ్చాడంట, మాంసంలాగా. ద ఫ్లెష్, క్రీస్తు. ఈరోజు క్రీస్తుని మీరు కలిగి పట్టుకోండి. క్రీస్తుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి. క్రీస్తు లేకుండా పరలోక రాజ్యం లేదు. క్రీస్తుని కలిగి ఉంటే ఆయన కలిగిన అందరికీ ధన్యమండి. ఆయన కొరకు ఏది విడిచిపెట్టినా, వాట్ ఎవర్ ఫర్ వాట్ ఈస్ రైట్ టు ఫాలో క్రైస్ట్, ఇఫ్ యూ ట్రేడ్, ఏ ఎత్తుకెళ్ళినా కూడా ఆయన లేకపోతే వ్యర్థమే. ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాము, నిజంగా యేసును పట్టుకోదాము. ఒక్కసారి తలలో ఉంచి, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా,
ఏదేమైనా కూడా నేను వెంబడిస్తాను ప్రభా. నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీ సొత్తుగా జీవిస్తానయ్యా, నిన్ను గణపరిచే జీవితాన్ని కలిగి ఉంటాను ప్రభా. ఐ విల్ నాట్ ట్రేడ్ యూ ఫర్ రిచెస్ ఆర్ గోల్డ్ లార్డ్. ఐ విల్ నాట్ ట్రేడ్ యూ ఫర్ ఫేమ్ లార్డ్. ఏ దాని కొరకు నిన్ను విడిచిపెట్టినయ్యా. యేసయ్య నాకు నువ్వు కావాలి యేసయ్య, నువ్వే సత్యం యేసయ్య. ఎంతమంది చెప్పగలుగుతారండి యేసయ్య నాకు నువ్వు కావాలి యేసయ్య, నువ్వే సత్యము, యేసే మార్గము, యేసే జీవము, యేసే సత్యము. ఆయన అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గర చేరలేరు. దెర్ ఇస్ నో వే టు హెవెన్, ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్. యేసు మాత్రమే. నాకు మాత్రం నీవే కావాలి యేసయ్య, నాకు మాత్రం నీవే కావాలి యేసయ్య, నాకు మాత్రం నీవే చాలేసయ్యా. యేసయ్య నీవే కావాలేసయ్యా. యేసయ్య నిన్ను పట్టుకుంటాను, నేను విడిచిపెట్టినయ్యా. ఈరోజు ఎంతమంది యేసు ప్రభుని విడిచిపెట్టేశారేమో చూసుకోండి ఒకసారి. యేసు ఉన్నాడా చూసుకోండి. మేబీ ఇఫ్ జీసస్ ఇస్ నాట్ దేర్, యువర్ లైఫ్ ఇస్ ఎంప్టీ. యేసు లేకపోతే మీ జీవితం వ్యర్థమే. యేసు లేకపోతే మీ జీవితం ఖాళీయే. యేసు లేకపోతే మీ జీవితంలో శూన్యమే. యేసు లేకపోతే అంత జీరో 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 జీరో. హ్యావ్ జీసస్, హ్యావ్ జీసస్, హ్యావ్ జీసస్. ఏ ఎత్తుకెళ్ళినా ఏదైనా నీవు కావాలయ్యా, నీవు కావాలి. నీవు లేని జీవితం వ్యర్థమయ్యా. కృప కనికరములు కలిగిన తండ్రి, దయ చూపించువాడా, ఇదిగోనయ్యా నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, యేసు రక్తం ద్వారా కొనబడిన వారుగా నీ ముందుకు వస్తున్నామయ్యా. అంధకారంలో ఉన్న మమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చాలి. నీ వెలుగు నీ లోకంలోకి పంపించావయ్యా. నీ ప్రియ కుమారుడు, నీ అద్వితీయ కుమారుడు ఈ లోకంలోకి నువ్వు పంపించావయ్యా. ఆయన ద్వారంగా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. ఏ ఒక్కరిని నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి ఒక్కరిని వెతికి రక్షిస్తానికి యేసుని లోకంలోకి పంపించావయ్యా. ఎవరెవరైతే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఆయన ఎడల విశ్వాసం ఉంచి విశ్వసించిన ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం కలిగి ఉంటారన్నారయ్యా. Lord, we believe the truth, Lord. We want to serve you, Lord. We want to live as your children, Lord. We want to live as your precious children. వెలుగు సంబంధులుగా ఈ లోకానికి వెలుగు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తానికి ఆశపడుతున్నామయ్యా. ఇక్కడ ఎవరెవరైతే తమ్ము తాము ఉపేక్షించుకుని వారు సిలువెత్తుకుని క్రీస్తు మాకు చూపించిన మార్గంలో నడుస్తానికి నిర్ణయించుకున్నారు దేవా, వారికి నీవు వాగ్దానము చేసిన ద గిఫ్ట్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే మా అంతటా మేము పోరాడలేము తండ్రి. పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే మా అంతటా మేము నడవలేము తండ్రి. తండ్రి నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి నీ ఆత్మని మాకు ఇచ్చావయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మని నమ్మేవారుగా, నీ ఆత్మని పొందుకునేవారుగా, నీ ఆత్మ ప్రేరేపణగా లోబడి దాని తగినట్టుగా జీవించినట్లుగా నీవే నీ కృపని, నీ కార్యాన్ని జరిగించబడుకుంటా. With all the things that we have, your word says, buy the truth and do not sell it. క్రీస్తుని సంపాదించుకున్న మేము ఎట్టి పరిస్థితుల్లో దేని కొరకు క్రీస్తుని వెడవనవద్దయ్యా. క్రీస్తుని కలిగిన మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా మా స్వార్థం కొరకు, నిమిషం మాత్రపు కార్యముల కొరకు, ఆశ కొరకు, ఇచ్చ కొరకు క్రీస్తుని విడవనవద్దు. ఇక్కడ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని బలపరచు. ఈరోజు వారు చేసిన నిర్ణయములు దేవా వారి జీవితాంతము వరకు కొనసాగించే కృపను దయచేయ. Lord, we are weak, but you can strengthen us. We depend on your strength, your power, Lord. నీతో సహవాసము కలిగిన వారు ఎవరైతే కుమారుడితో సహవాసం కలిగి ఉంటాడో కుమారుడు స్వతంత్రులుగా చేస్తారు. The truth shall set you free అన్నవయ్యా. Whoever knows the truth, having fellowship with the truth. దేవా ఈరోజు మా అందరి జీవితాలు నీ కొరకు వెలిగించబడిన వారుగా, రోషము కలిగిన వారుగా తండ్రి నీ చిత్తము జరిగించేవారుగా చేయమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో ఎట్టి అవసరతతో నీ బిడ్డలు వచ్చున్నారని నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా.
వారి అవసరతల కొరకు నిన్ను వెంబడించేవారిగా కాకుండా నిన్నుగా ప్రేమించి వెంబడించే జీవితాన్ని దయచు. కానీ దేవా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని ఊరికే పంపించే దేవుడు కాదు ప్రభువా. వారి సమస్యలు ఏదైనా సరే, వారి వ్యాధి ఏదైనా సరే, వారి పోరాటంలో ఏదైనా సరే, వారు ఏ ఆశతో నీ దగ్గరకు వచ్చారు, నజరేయుడైన యేసు నామములో వారికి ప్రతి విధమైన సమాధానం కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. స్వస్థత అంటే స్వస్థత, విడుదల అంటే విడుదల, మార్గం అంటే మార్గం, సమాధానం అంటే సమాధానం, జయం అంటే జయము. యేసు నామములో వారు ఏదైతే విశ్వసించారో వారికి పొందుకుంటారో వారికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. ధైర్యముతో ఇక్కడ నుండి బయటకు వెళ్తానికి నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాలను మాకు దయచేసి వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.